హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ కృప వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టాకాన్కి సంబంధించిన ఐడి బ్లాకింగ్ విషయం గురించి, ఇంకా దాంతోపాటు కేవీసీ స్లాట్ గురించి అయితే మనకి క్లారిటీగా ఒక ముఖ్య అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈ మిస్టేక్ కానీ మీరు పొరపాటు చేశారనుకోండి, మీ అకౌంట్ అనేది బ్లాక్ అయితే అవుతుంది. ఇంకా దాంతోపాటు కేవీసీ అర్హత కూడా ఖచ్చితంగా ఉండదు, కేవీసీ స్లాట్ కూడా ఖచ్చితంగా రాదని మనకైతే కోర్ టీం నుంచి అయితే పోస్ట్ అవ్వడం జరిగిందండి. సో దీంట్లో ఉన్న విషయాలు తెలుసుకోబోతున్నాము. ఇంకా దాంతోపాటు మన ప్రాజెక్టులో కేవైసీ డిలే ఎందుకు అవుతుంది అనే పాయింట్ కూడా మాట్లాడుకుందామని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మనకి కేవైసీ గురించి యాడ్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నారండి. కేవైసీ అండ్ యాడ్ బ్లాక్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాం. అందరికీ పారదర్శకత మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి కేవీసీ మరియు యాడ్ బ్లాకర్ల మధ్య సంబంధాన్ని మేము స్పష్టంగా వివరించాలనుకుంటున్నాము. సో మనకి కేవీసీ ఆప్షన్ అనేది వస్తుందండి. ఎప్పుడు వస్తుందో కూడా మనకైతే ఆ టైం లైన్ కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది, అది నేను చెబుతాను. సో గతంలో చూసుకున్నట్లయితే మనకి టిక్కాయిన్లో కూడా అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, యాడ్ బ్లాకర్ని యూస్ చేసుకొని ఎవరైతే మైనింగ్ చేసుకొని కాయిన్స్ సంపాదించుకుంటున్నారో, మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కేవీసీ స్లాట్ అయితే రాదు, వాళ్ళైతే కేవీసీ చేసుకోవడానికి అర్హత కలిగి ఉండరు అనే పాయింట్ చెప్పడం జరిగిందండి. చేసేటప్పుడు చాలామంది కూడా ఏం చేశారంటే, యాడ్ బ్లాకరు అనివార్య కారణం వల్ల ఆన్లో ఉందనుకోండి, వాళ్ళైతే ఆఫ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అయితే వాళ్ళు యాడ్స్ చూసుకుంటూనే మైనింగ్ అయితే చేశారండి. ఈ పాయింట్ అయితే అందరూ కూడా గమనించాలి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఇక్కడ కేవీసీ కోసం యాడ్ బ్లాకర్లు ఎందుకు అనుమతించారు? సో యాడ్స్ చూస్తూ యాడ్ బ్లాకర్ని యూస్ చేస్తూ మైన్ చేసే వాళ్ళకి కేవైసీ అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అనే పాయింట్ డౌట్ ఉండొచ్చండి. దానికైతే ఆన్సర్ కూడా ఇచ్చారన్నమాట వీళ్ళు. టాకాన్ ప్లాట్ఫామ్ అనేది కార్యకలాపాలకు పాక్షికంగా ప్రకటనల ద్వారా నిధులు సమకూర్చుతుంది. సో చూసినట్లయితేనండి, ప్రతి ప్రాజెక్ట్ అండి క్రిప్టో మైనింగ్లో ప్రతి ప్రాజెక్టు కూడా మనకి యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ యొక్క యాడ్ రెవెన్యూ మొత్తాన్ని కూడా ఈ కోర్టు గవర్నమెంట్కి, ఇంకా అదేవిధంగా మన ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి వ్యాలెట్స్కి కానీ అదేవిధంగా కేవైసీలకు కానీ వాటికైతే కేటాయిస్తారండి. సో ఖచ్చితంగా మన మైనర్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీలో అందరూ మైనింగ్ చేసుకుంటారు కాబట్టి మైనింగ్ చేసిన ప్రతిసారి కూడా యాడ్స్ చూస్తారండి. యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూని అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డెవలప్మెంట్కి అయితే యూస్ చేస్తారండి. సో లిస్టింగ్ అప్పుడైతే వీళ్ళు లీక్విడిటీ పూల్ కోసం అయితే వీళ్ళ ఓన్ అమౌంట్ ఖర్చు పెడతారండి. వీళ్ళ ఓన్ అమౌంట్ అయితే లీక్విడిటీ పూల్ కోసం ఖర్చు పెడతారు. కానీ కోర్ టీం ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఆ టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి, కమ్యూనిటీ బాగా రావాలి కాబట్టి ఇక్కడ వచ్చే యాడ్ రెవెన్యూ మొత్తం కూడా వీళ్ళైతే దీనికోసం కేటాయిస్తని చెప్తున్నారండి. అది కూడా మన ప్రాజెక్ట్ కోసం మాత్రమే. కొంతమంది యూజర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళైతే యాడ్స్ను యాడ్ బ్లాక్ చేస్తూ మరికొంతమంది అదేవిధంగా నిర్వహణ ఖర్చులను భరించడానికి మరిన్ని ప్రకటనలు చూడవలసి వస్తుంది. సో ఇదండి, చాలామందికి ఒకటైతే వాళ్ళకి తెలుసో తెలియకో యాడ్ బ్లాక్ అయితే ఆన్లో పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ ఏం లేదండి. ఈ కోర్ టీమ్కి కానీ ఈ టాకెన్ ప్రాజెక్ట్కి అయితే కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అయితే కేవైసీ స్లాట్ అయితే రాదని చెబుతున్నారండి. ఇది అన్యాయం, వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది మరియు మన సమాజ విలువకు విరుద్ధం. సో ఇదండి, ప్రతి ప్రాజెక్ట్ కూడా యాడ్ రెవెన్యూని కోర్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం, డెవలప్మెంట్ కోసం, వాటి కోసం యూస్ చేస్తారండి. ఇది అందరూ పాటించే రూల్ అండి. గొప్ప గొప్ప సంస్థలు కూడా యాడ్స్ అయితే వేస్తారండి. ఇదైతే అందరూ కూడా ఉండే రూల్ అన్నమాట. సో అలాగ చేయకుండా చాలామంది కూడా యాడ్ బ్లాకర్ యూస్ చేసుకొని మైనింగ్ చేసుకుంటున్నారు, యాడ్స్ చూడకుండా. వాళ్ళ గురించి చెబుతున్నారండి. కేవైసీ అర్హతకు వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆ విధంగా చేసిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే కేవైసీ అనర్హతకు దారితీసే సాధనాలుగా ఉంటాయని చెబుతున్నారండి. మీరు ఈ కింది వాటిలో ఉపయోగించే అకౌంట్లు కేవైసీకి అర్హత ఖచ్చితంగా కలిగి ఉండని చెప్పేశారండి. అదేమిటంటే, బ్రౌజర్ ఆధారిత ప్రకటనల బ్లాకర్లు. యాడ్ బ్లాకర్ని ఎవరైతే ఆన్లో పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అయితే రాదని చెప్పేశారండి. ఇంకా దాంతోపాటు డిఎన్ఎస్ అధికారిక ప్రకటన బ్లాకర్లు. సో చాలామంది అయితే ఇంకా యాడ్ గార్డ్ డిఎన్ఎస్ని కూడా వాడతారండి, కొన్ని మొబైల్స్కి అయితే ఉంటుంది. సో యాడ్ బ్లాకర్ కానీ యాడ్ గార్డ్ డిఎన్ఎస్ కానీ ఈ రెండు సిస్టమ్స్ని ఎవరైతే వాడతారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ స్లాట్ రాదని చెప్పేశారండి. సో మ్యాక్సిమం మనలో ఎవరు వాడలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే టిక్కాయిన్లో కూడా ఈ అప్డేట్ వచ్చిన రోజు కొంతమంది అయితే అనుకోకుండా ఆన్లో ఉంది సార్, ఎప్పటి నుంచి ఆఫ్ చేసి వాడతామని చెప్పారు. మంచిదే, అప్పటి నుంచి అయినా జెన్యున్గా చేసుకుంటున్నారు, వాళ్ళకైతే ఖచ్చితంగా కేవైసీ స్లాట్ వస్తుందండి. సో అప్డేట్ రానంత వరకు ఇబ్బంది లేదు, కానీ వచ్చిన తర్వాత కూడా పాటించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటుందండి. వాళ్ళకి ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అయితే రాదండి. సో వాళ్ళ కోర్ టీం చెబుతుంది. సో ఎవరైతే అలా చేస్తున్నారో ఇంకా చేయొద్దు, యాడ్ బ్లాకర్ని ఆఫ్లో పెట్టుకోండి. యాడ్ చూస్తూనే అందరిలాగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఉద్దేశపూర్వకంగా ప్రకటన బ్లాక్ చేయడానికి లేదా సిస్టమ్ను మార్చడానికి ఉపయోగించే ఏ ఇతర సాధనాలైనా సరే ఖచ్చితంగా
క్వాలిఫికేషన్ అయితే కావండి. వాళ్ళకి కేవీసీ స్లాట్ అయితే రాదని క్లారిటీగా చెప్పేశారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అలా ఎవరైతే యాడ్ బ్లాకర్ ఆన్‌లో ఉందో ఆఫ్ చేసుకోండి. అదేవిధంగా యాడ్స్ చూస్తూనే మైనింగ్ చేయండి. నేను కూడా యాడ్స్ చూస్తూనే మైనింగ్ చేస్తాను. అందరూ కూడా యాడ్స్ చూస్తూనే మైనింగ్ చేయాలి. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్‌కి వర్తించే రూల్ అండి. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్‌కి వర్తించే రూల్ అనమాట. పొరపాటున మీకు యాడ్స్ రాలేదనుకోండి చెక్ చేసుకోండి. ఆ యొక్క డీఎన్ఎస్ మోడ్ గానీ, యాడ్ బ్లాకర్ గానీ ఆన్‌లో ఉండుద్ది. దయచేసి దాన్ని ఆఫ్‌లో పెట్టుకోండి. లేదనుకుంటే భవిష్యత్తులో అందరికి కేవీసీ స్లాట్ వచ్చేది మీకు రాదండి. అది గమనించాలి. కేవైసీ ప్రక్రియ అనేక సార్లు ఎందుకు వాయిదా పడింది? చాలామందికి వచ్చే డౌట్ అండి. సార్ మనకి కేవైసీ స్లాట్ అనేది త్వరగా ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? లిస్టింగ్ అనేది కొంచెం లేట్‌గా పెట్టుకున్నా సరే, ముందు ఈ కేవైసీ స్లాట్ కూడా ఎందుకు త్వరగా ఇవ్వట్లేదంటే ఆన్సర్ అయితే ఉందండి మన దగ్గర. దీంట్లో చాలా మార్పులైతే చేయబడ్డాయి. మన ప్రాజెక్ట్‌లో అయితే రోడ్ మ్యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక దాంతో పాటు టోకెనామిక్స్‌లో కూడా భారీ మార్పులైతే వచ్చాయండి. 80,00,000 నుంచి అయితే మన సప్లైని 2,00,00,000 అయితే పెంచడం జరిగింది. అది మన కమ్యూనిటీలో కోరుకున్నట్టు ఆధారంగా జరిగిందండి ఇదంతా కూడా. సో, అందుకే యాక్టివ్ యూజర్స్‌ని ఇంకా పెంచడానికి, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్‌ని లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేపించినట్లయితే ఎక్కువ కమ్యూనిటీ వస్తుందండి. సో, అందుకోసం మాత్రమే వీళ్ళు లేట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక స్థిరత్వం మరియు భవిష్యత్తు కోసం అయితే ఇదంతా కూడా చేస్తానని చెప్పేశారండి. సో, అలా అని మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్ మీకు అక్కర్లేదండి. ఆన్సర్ అయితే మనకైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో, చూడండి మరి కేవైసీ డేట్ ఎప్పుడు అవుతుంది? కేవైసీ డేట్ ఎప్పుడు ఉంటుందని అడిగినట్లయితే కేవైసీ అనేది ప్రారంభం ప్రస్తుత జూన్ మధ్య నుండి చివరి వరకు ప్రణాళిక చేయబడింది. సో, చూసినట్లయితేనండి మనకి ఎగ్జాక్ట్‌గా డేట్ మెన్షన్ కాలేదు కానీ ఎప్పుడు కేవైసీ ఉంటుందంటే జూన్ నెల 15 నుంచి 31 లోపులో 15 నుంచి 31 లోపల మనకైతే ఉంటుందండి. సో, మనకైతే చివరి 2 వారాలు జూన్ నెలలో చివరి 2 వారాల్లో అయితే మనకి కేవైసీ స్లాట్ అయితే వస్తుందండి. ఒకవేళ ముందుగానే ప్రారంభించడం సాధ్యమైతే మేము దానిని పారదర్శకంగా తెలియజేస్తాము. సో, ఒకవేళ మనకి వర్క్ అనేది ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి మన సప్లై అండి ఆ 2,00,00,000 మైనింగ్ ఏదైతే ఉందో మన టాక్ అయింది వచ్చేసి దాన్ని వీలైనంత త్వరగా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నారండి. సో, దయచేసి మీరందరూ కూడా ఆ యాడ్స్‌ని గానీ అదేవిధంగా ఎక్స్ట్రా బోనస్‌ని, పవర్ అప్స్‌ని చూసేసుకొని త్వరగా మైనింగ్ చేసుకొని కాయిన్స్ సంపాదించుకోండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మీరు గమనించినట్లయితే డిసెంబర్ నెలలో ఏం జరిగిందంటే 80,00,000 కదా మన టోటల్ సప్లై స్టార్టింగ్ డేస్‌లో వచ్చేసి. సో, ఎప్పుడైతే 75,00,000 కంప్లీట్ అయిపోయింది మైనింగ్ అనేది. ఇంకా చివరి 5,00,000 అప్పుడు మనకైతే రివీల్ చేశారు. సో, ఇంకా 5,00,000 మాత్రమే ఉంది మైనింగు. త్వరగా కంప్లీట్ చేయండి. మనం కేవైసీ లిస్టింగ్ పెట్టుకుందామని. సో, వీళ్ళేం చెప్పారంటే అదే జరిగింది. కానీ ఆ తర్వాత టోకెనామిక్స్‌లో మార్పొచ్చింది. 2,00,00,000 అయితే పెంచడం జరిగింది. ఆ యొక్క సప్లైని వచ్చేసి. సో, వీళ్ళేం చెబుతున్నారంటే దయచేసి వాటిని త్వరగా మైన్ చేయండి. ఆ 2,00,00,000 కదా సప్లై అనేది. పెంచే ఉద్దేశం లేదు. మనకి కాయిన్ వాల్యూ కూడా ఒక రూ. 50 నుంచి 150 వరకు ఛాన్స్ అయితే ఉందని చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవుతుంది. దయచేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాయిన్స్‌ని త్వరగా మైనింగ్ చేసి అవచేయాలి. సింపుల్‌గా నేను చెబుతున్నాను మన భాషలో అయితే. కాయిన్స్‌ని త్వరగా మనము, మన టీమ్ సభ్యులు, ఈ యాప్‌ని వాడుతున్న అందరూ కూడా త్వరగా మైనింగ్ చేసుకొని అయితే వాటినైతే క్లీన్ చేయాలండి. త్వరగా వాడేయాలన్నమాట మొత్తం. ఆ 2,00,00,000 ఎంత త్వరగా మైనింగ్ అయిపోయిందనుకోండి, మనకి ఏప్రిల్‌లో లిస్టింగ్ జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో, అదేందనుకుంటున్నాను. కాబట్టి మన వాళ్ళన్నీ కూడా ఆలోచించి క్యాలిక్యులేషన్ ఆధారంగా చెప్పారండి. ఈ విధంగా మనకైతే ఉంటుంది. సో, చాలామంది దగ్గర ఈ టోకెన్స్ అయితే టోకెన్స్ అయితే చాలా తక్కువ అవుతుందని చెప్పుకోవచ్చండి. అలా అని టెన్షన్ అక్కర్లేదు. మనకైతే మంచి ప్రైస్‌కి అయితే ఉంటుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. రూ. 50 నుంచి 150 వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, మైనింగ్ త్వరగా కంప్లీట్ అయితేనే ఈ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ త్వరగా అవుతుంది. అది కూడా మన చేతుల్లో మాత్రమే ఆధారపడి ఉందండి. దయచేసి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి. కేవైసీకి అర్హత పొందడానికి నేను ఎప్పుడు ఏం చేయగలనంటే యాడ్ బ్లాక్‌లు ఆఫ్ చేసేసి మైనింగ్ అయితే చేసుకోవడం. టోకెన్ అనేది చురుకుగా, న్యాయంగా మరియు స్థిరంగా ఉపయోగించడం ఒక ఓపిక పట్టండి. మరియు అధికార అప్డేట్ అనేది అనుసరించండి. సో, అందరూ కూడా ఓపిక కలిగి మైనింగ్ అయితే త్వరగా చేయండి. అఫీషియల్ అప్డేట్ మీకు వస్తుంది. కేవైసీ డేట్ గురించి కూడా మీకైతే నేను త్వరలో ప్రకటిస్తానని చెప్పేశారు కాబట్టి మనకి ఇప్పుడున్న సమాచారం అండి జూన్‌లో పక్కా కేవైసీ అయితే ఉంటుంది. జూన్ నెలలో అయితే లేదు త్వరగా మైనింగ్ చేసామనుకోండి మన ప్రజలందరూ మన కమ్యూనిటీ మొత్తం కూడా మనకి ఏప్రిల్, మేలో ఉన్న ఆశ్చర్యపడక్కర్లేదు. ఏప్రిల్, మేలో ఉన్నా కానీ ఆశ్చర్యపడక్కర్లేదండి. సో, ఇదంతా కూడా ఆ యొక్క టోకెన్ సప్లైని ఆ 2,00,00,000 కాయిన్లు అయితే మనందరం కూడా త్వరగా మైనింగ్ చేయడం మీద బేస్ అయ్యి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కూడా. సో, మన కమ్యూనిటీ నుంచి కూడా మీరందరూ కూడా వాటిని అయితే త్వరగా మైన్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రం మనకి త్వరగా కేవైసీ లిస్టింగ్ అయితే ఉంటుందండి. మనకు కావాల్సిన లిస్టింగ్ కాబట్టి అంతకంటే ఒక నెల ముందే మనకి కేవైసీ అయితే ఉంటుందండి. సేమ్ మన టిక్ కాయిన్ లాగా. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఆ లోయెస్ట్ సప్లై కాయిన్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లోకి లిక్విడిటీ పూల్ పెడతారు. ఇంకా దాంతోపాటు వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మైనింగ్ చేయడానికి అవకాశం ఉండదు. సో, ఈ 2 crore కాయిన్స్‌ని
త్వరగా మైనింగ్ చేసేసుకొని వీటిని సర్క్యులేటింగ్ తీసుకుని వస్తున్నారన్నమాట. సర్క్యులేటింగ్ అంటే ఒకేసారి మార్కెట్లోకి అయితే తీసుకురావాలని కోరుకుంటున్నారన్నమాట. సో అందుకోసం మాత్రమే ఇది జరుగుతుందండి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకొని ఈ టోకెన్స్ని అయితే త్వరగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నా సరే జాయిన్ అయ్యి మైనింగ్ రేట్ పెంచుకోండి. మనకి యాక్టివిటీ బోనస్లు కూడా చూసినట్లయితే గతంలో కంటే ఇప్పుడు బోనస్లు కూడా పెంచారు. త్వరగా మైన్ అవ్వాలని కోరికతోనే పెంచారండి, వేరే ఉద్దేశం ఏది కాదు. సో దయచేసి అది మనం కూడా గమనించాలండి. మైనింగ్ అయితే త్వరగా జరగాలండి. సో 2 కోట్లు ఒక చిన్న పాయింట్లో మీకు అనిపించచ్చు, కానీ దీంట్లో అయితే చాలా లో సప్లై అండి. లో సప్లైతో పాటు లో మైనింగ్ రేట్ అయితే ఉంది కాబట్టి అవ్వట్లేదు. జస్ట్ మనకైతే మనకున్న సమాచారం ప్రకారం ఒక 1 షేర్ అయినట్టుంది. ఇంకా సగం భారం ఉందన్నమాట. అది త్వరగా దిగిందనుకోండి మనకి కేవీసీ లిస్టింగ్ అనేది లేట్ అవ్వదండి ఇంకా. సో వీళ్ళైతే మనకైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ టోకెనామిక్స్లో వచ్చిన మార్పులు జరుగుతుంది ఇదంతా కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరైతే ఏది కూడా వదలకుండా మైనింగ్ అయితే చేసుకోండి. మనకి కేవీసీ డేట్ అనేది జూన్ నెల పక్కా ఉంటుంది. ఇంకా కుదిరితే మనకైతే ఏప్రిల్ మేలో ఉన్న ఆశ్చర్యపడక్కర్లేదు. Q2 అని చెప్పారు కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారండి. యాడ్ బ్లాక్ ఆఫ్ చేసుకుని మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ మనకైతే మంచిగా ఇన్కమ్ అయితే రాబోతుందని గమనించాలి పాయింట్ అయితే. సో ఈ అప్డేట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.